హాయ్ అందరికీ, డే ఇన్ మై లైఫ్ అనమాట. పొద్దునే ఆఫీస్కి రెడీ అయిపోయి వచ్చేస్తున్నాను అనమాట. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా అలా రోజు ఎక్కే ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాను వెళ్ళగా. సో ఈ మనుషులందరూ రోజు ఒకేలా ఉండరండి, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటారు. ప్రతి మనిషికి ఒక బాధ, ఒక కష్టం, కోపం, రోషం, పౌరుషం ఇలాంటివి చాలా ఉంటాయి. సో మనుషులందరూ ఒకేలా ఉంటారు అనుకోవడం మందే తప్పు. ఎవరైనా ఎప్పుడైనా మారచ్చు, ఏమన్నా చేయొచ్చు, తప్పు చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు. సో ఏదైనా మనం చూస్ చేసుకునే వాడిని బట్టే ఉంటుందన్నమాట. సో ఇంకా అలా ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనుకుంటున్నారా? లైఫ్ ఇలా అయిపోయిందండి. జనాలు అలా తయారైపోయారు. తప్పు చేసి కూడా తప్పు చేయనట్టు ప్రవర్తిస్తున్నారు, కరెక్ట్ చేసి కూడా రాంగ్ చేశానేమో అని ఫీల్ అవుతున్నారు. ఏంటో ఈ మనుషులు అర్థం కారు. సో అలా ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత ఫోన్ అయితే చూస్తున్నాను అనమాట. ఈ గ్యాప్లో మంచి రీల్ ఒకటి వచ్చింది, మీరు కూడా చూసేయండి. ఆ రీల్ ఏంటో. మనం చేయొద్దని చేయడంలో టాలెంట్ ఎక్కువ అనమాట మనకి. సో అలాంటి రీల్ ఇది కూడా అనమాట. ఆగండి ఫ్రెండ్స్, ఇది చూసి వెళ్ళండి. నా పేరు నూడుల్స్. నేను 2 నిమిషాల్లో రెడీ అవుతాను, కానీ నన్ను తింటే 2 రోజులు అయినా డైజెస్ట్ అవ్వను. నా వల్ల మీకు గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. నా పేరు సాఫ్ట్ డ్రింక్. రిఫ్రెషింగ్ అంటారు, కానీ లోపల షుగర్ పని చేస్తుంది. బోన్స్ వీక్నెస్, కండిషన్స్, డయాబెటిస్, నా టైప్. నా పేరు ఫ్రైడ్ చికెన్. చేసుకొని రెసిపీ కానీ నన్ను రోజు తింటే మీకు డైజెస్ట్ అవుతుంది. అదొకటి సాఫ్ట్ డ్రింక్. అందుకని కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్రీ. నా పేరు బర్గర్. కంఫర్ట్ ఫుడ్ అంటారు, కానీ లోపల మాత్రం బ్లాక్ మొదలెడతా. ఫ్యాట్, కొలెస్ట్రాల్, నా కాంబో. నా పేరు పానీపూరి. స్ట్రీట్ ఫుడ్ అంటారు, తింటే టిక్ వస్తుంది అంటారు, కానీ లోపల పెట్టాక గందరగోళం మొదలెడతా. డైజెషన్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, డైరియా, ఇవన్నీ నా స్పెషల్. మాతో లిమిట్ ఉండండి ఫ్రెండ్స్, లేదా పూర్తిగా అవాయిడ్ చేయండి. హెల్తీగా ఉండదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారా, అదనమాట మ్యాటర్. సో ఆ రీల్ చూడగానే నేను చేసే పనులన్నీ నాకు గుర్తొచ్చాయి. నేను థమ్సప్పే తాగుతాను, పానీపూరి తింటాను. ఎన్నున్నా అంతే కదండి, మనం చెప్పిన మాట విన్నాం. సో లైఫ్ ఒకసారి మనల్ని ఛాలెంజ్ చేస్తేనే కానీ తెలిసి రాదు దేని విలువ కూడా. అలా ఆఫీస్లో వర్క్ అంతా చేసి కొంచెం నీరసం వచ్చి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాను బస్ స్టాండ్కి. సో అలా బస్ ఎక్కగానే బస్సులో గొడవ అనమాట. ఈ ఫ్రీ బస్ గొడవ ఏంటో తెలియదు, కానీ అందరికీ చాలా లోకో అయిపోయాము ఈ ఫ్రీ బస్ వల్ల. సో అందరూ తిట్టుకుంటూనే ఉన్నారు. బట్ నాలాగా చిన్న జాబ్ చేసే వాళ్ళకి ఇది అనేది చాలా మంచి అని చెప్పొచ్చు. సో కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. సో పండక్కి పప్పులు కూడా వండేస్తున్నారు అనమాట. సో అలా ఇంటికి వచ్చేసిన తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలతో కొంచెం సేపు ఆడుకున్నాను. మా అక్క ఏదో వ్రతం చేసుకుంటుంది, సో వాళ్ళ పిల్లలు కూడా చేస్తానని చెప్పి జాయిన్ అయ్యి చూసారా ఎంత బాగా చేస్తున్నారో. సో ఈ వీడియోకి ఇంతే అండి, కొంచెం ఫాలో చేసేయండి. బాయ్.